జగిత్యాల జిల్లా పోరన్లలో విషజ్వరాలు కలకలం రేపాయి. విషజ్వరాలతో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోరన్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. జగిత్యాల జిల్లా పోరన్లలో విషజ్వరాలు కలకలం రేపాయి. విషజ్వరాలతో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శంకరి, నిన్న వరుణ్ తేజ, ఇవాళ హరిస్మిత ఇద్దరు 6 సంవత్సరాల చిన్నారులు, ఇద్దరు ఒకే తరగతిలో చదువుతున్నారు. అయితే ఒక్కసారిగా పొరల గ్రామంలో విషజ్వరాలు ప్రబలినట్లు స్థానిక అంటే గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్నారుల మృతితో వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమై గ్రామంలో మొత్తంగా అందరికీ కూడా పరీక్షలు చేస్తున్నారు. వైద్య శాఖ ప్రతి ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామంలో 20 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రతి ఒక్కరికి జ్వరం, వాంతులు, కొంత మోషన్స్ కూడా అవుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయని, కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ విష జ్వరాలు కానీ ఇతర వ్యాధుల పట్ల, ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతున్నాయి. సో దోమలు, కొంత డ్రైనేజీ సిస్టమ్ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని అధికారులు అయితే చూపిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండకుండా జలుబు, తుమ్ములు ఏది వచ్చినా కూడా వైద్యులకు సూచించాలని అయితే కోరుతున్నారు. అయితే చిన్నారులు 2 మృతితో గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దీనిపైన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులను నివేదిక కోరినట్లు తెలుస్తోంది. శంకరి. రైట్ శ్రీనివాస్.